హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్‌కైనా కూడా రెండిటికి పనికొచ్చేలాగా ఈరోజు మంచి టేస్టీ రెసిపీ అయితే చేసేసుకుందాము. మరేదో కాదండి, అలసంద పప్పుతో గారెలైతే చేసేసుకుందాము. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చట్నీలో అయినా తినొచ్చు లేదా డైరెక్ట్‌గా అలాగైనా తినొచ్చు. మరి అలసంద గారెలు తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని, అలసంద పప్పు అయితే తెలుసు కదా మీకు. అలసందలనైతే మనం ఇలా మిషన్ చేయించుకోవాలి. లేదంటే ఇంట్లో తిరగలితో అయినా మనం చేసుకోవచ్చనమాట. నేనైతే కొనలేదు. ఊరు నుంచి అయితే తీసుకొచ్చిన అమ్మ వాళ్ళు పంపించారు నాకు. మనకిక్కడ అక్కడక్కడ షాప్స్‌లో కూడా ఇవి సూపర్ మార్కెట్‌లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఈ అలసంద పప్పునైతే నేను 2 కప్పుల దాకా అయితే వేసుకుంటున్నాను. చూడండి, శుభ్రంగా ఉన్నాయి కదా! ఆ మాత్రం పొట్టయితే మనకు ఉండాలి. దానివల్ల హెల్త్‌కి కూడా మంచిదనమాట. అందుకే పూర్తిగా నేను పొట్టయితే తీసేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా మినపప్పు కూడా వేసుకుంటున్నాను. మినపప్పు వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి. వేసుకుంటేనే బావుంటాయి. ఇప్పుడు ఈ మినపప్పును, తర్వాత అలసంద పప్పును ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులోకైతే వాటర్ అయితే పోసుకొని 1 లేదా 2 సార్లు బాగా శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుందాము. దీనివల్ల ఏదైనా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా వాటర్‌లో అయితే కొట్టుకుపోతుంది. పప్పనేది క్లియర్‌గా, శుభ్రంగా అయితే అవుతుందనమాట. ఇలా బాగా చేత్తో పిసికేసుకొని ఇవన్నీ బాగా కడుక్కున్న తర్వాత ఈ వాటర్‌నైతే పక్కకు వంపేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఇవి మునిగేదాకా అయితే మనము వాటర్ పోసుకుందాము. ఒకసారి అన్నీ కూడా ఇలా కలిపేసుకొని, మీకు టైం ఉన్నట్టయితే ఓవర్‌నైట్ నానబెట్టేసుకోండి. లేదు, టైం లేదనుకుంటే కనీసం 4-6 గంటల పాటైతే మనం నానబెట్టుకోవాలి. అప్పుడే పప్పు నాని గారెలనేవి టేస్టీగా, సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటినైతే మనము పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మీకు నేను 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇప్పుడైతే బాగా నానిపోయినాయి పప్పయితే. ఇందులోంచి ఒక గుప్పెడన్ని పప్పు తీసేసి మనం ఒక కప్పులో వేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడున్నవన్నీ కూడా మనము ఒక్కొక్క వాయికి కొద్ది కొద్దిగా మనం వేసుకుంటూ మిక్సీ జార్‌లోకైతే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే చేసుకోవాలి. ఇది పూర్తిగా పేస్ట్ లాగా కాకుండా మిక్సీ జార్‌లోకి ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి మనం ఒక్కొక్క ట్రిప్పుకి. అలా మీకు ఎన్ని వాయిలైతే అయితాయి అన్ని వాయిలు వేసుకోవాలా. ఇలా పప్పు మిక్సీ జార్‌లోకి వేసిన తర్వాత అందులోకైతే కొంచెము అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ఫ్లేవరు, టేస్ట్ అనేది చాలా బావుంటుంది అక్కడక్కడ నోటికి తగులుతుంటే. దాంతో పాటుగా ఒక 5, 6 పచ్చిమిరపకాయలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని, చెప్పాను కదా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే చేసేసుకుందాము. ఇలాగే మీరు తీసుకున్న పప్పునంతా కూడా సేమ్ పల్స్ మోడ్ పెట్టుకొని చేసేసుకొని అంతా కూడా గిన్నెలోకి అయితే వేసి పెట్టేసుకుందాం. ఒకసారి అంతా కూడా గరిటెతో కలిపేసుకుందాము. ఫస్ట్ అయితే మనం మిర్చీలు తర్వాత అల్లం వేసాం కాబట్టి అంతా మిక్స్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్టు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము. కావాలనుకుంటే ఇవి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని పప్పుతో పాటు మనం వేసేసేయచ్చు. దాంతో పాటుగా కొత్తిమీర, తర్వాత పుదీనా కలిపి ఉన్నది కొంచెం ఒక గుప్పెడంతా వేసుకున్నాను కట్ చేసుకొని సన్నగా. మీకు ఇష్టమైతే పుదీనా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దాంతోపాటు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా పప్పు అయితే ఒక గుప్పెడంతా, ఆ పప్పును కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మీద కింద కలిపేసుకోవాలి. నేనైతే ఇందులోకి వంట సోడా అయితే వేయట్లేదండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ అలసంద గారెలు అనేది. అందుకే నేను వంట సోడా అనేది వేయడం లేదు. ఇలా అంతా కూడా ఒక నిమిషం పాటు బాగా అంతా కలిపేసుకున్నాక మీకు టైం ఉంటే ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచండి పిండి. లేదు, టైం లేదంటే వెంటనే మనము ప్రాసెస్ అయితే వేసేసుకోవచ్చు. పైన కాస్త ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుంటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతాయన్నమాట తొందరగా. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఆయిల్ వేడెక్కిందో చూద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకైతే మనము, నేను ఇలా చేత్తోనే హోల్ చేసేసుకుంటానండి. సపరేట్‌గా నేను ఆయిల్ పేపర్ కానీ లేదా అరిటాకు కానీ ఏం వాడట్లేదు. చేత్తో ఇలా తీసుకోవడము, అలాగే బొటన వేలుతో ఇలా రంధ్రంలాగా గుచ్చేయడము, వేసేయడం అయితే జరుగుతుందనమాట. మార్నింగ్ అందులో పిల్లలకి కాలేజెస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం హడావిడిగా చేసేస్తున్నాను. ఒక 20 సెకండ్స్ తర్వాత మనం ఇలా నెక్స్ట్ ఇంకొక వైపుకైతే టర్న్ చేసేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 20 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత ఫ్లేమ్‌ని అయితే మీడియంకి అయితే టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా
లోపల కూడా పచ్చిగా లేకుండా ఈవెన్గా అయితే మనకు ఫ్రై అవుతాయి గారెలు అనేవి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా మనము ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ మాత్రం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటినైతే తీసేసుకుందాము ఇంకొక గిన్నెలోకి అయితే. తర్వాత మీరు తీసుకున్న పిండినంతటిని కూడా లేదా పప్పునంతటిని కూడా ఇలాగే వేసేసుకోండి. ఎన్ని వాయిలు అవుతే అన్ని వాయిలు కూడా వేసేసుకోండి. లేదు చేత్తో మాకు ఇలా హోల్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు అరిటాకు అలా కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంకేముంది, చక్కగా చట్నీతో కావచ్చు, లేదంటే టొమాటో సాస్తో కావచ్చు, దేంతో అయినా కూడా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. మరి మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకిల్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.